హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? మీతో మాట్లాడి నేను చాలా రోజులు అయింది కదా. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. నాకు కొంచెం రమ్మ చేసింది, అది ఎందుకో లాస్ట్లో చెప్తానే. మీ అందరి కోసం నేను ఒక పెద్ద టాస్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోయినట్టుంటారే, అయినా కూడా మీకోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. చెప్పే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను 10,000లో దగ్గరలో ఉన్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. అందుకనే ఫ్రెండ్స్ ఈ వేషం వేస్తాను నేను. చూసాక ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు మేకప్ స్టార్ట్ అయిపోయింది. మేకప్ అయితే వేస్తున్నాను కానీ లాస్ట్లో ఎలా వస్తుందో నాకు చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. అన్నీ చెప్తుంది కానీ ఇంతకీ ఎందుకు రెడీ అవుతుంది అన్నది మటుకు చెప్పలేదు. ఎందుకంటే స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందండి, దానికోసం రెడీ అవుతుంది. యాక్చువల్గా మా పాప అయితే అమ్మవారి గెటప్ వేస్తాననింది, కానీ వాళ్ళ మిస్ ఉండి కాంతార గెటప్ అయితే చాలా బాగుంటుంది పాపకని చెప్పి ఫోర్స్ చేసి వేయించారు. అవుట్కమ్ ఎలా వస్తుందని చెప్పి మాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే కాంతార అంటే మనందరికీ తెలుసు, చాలా హెవీ మేకప్ ఉంటుంది అండ్ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. పాప క్యారీ చేయగలదా లేదా అని చెప్పి మేము కూడా చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాం. లాస్ట్లో పాప ఎంతసేపు మేనేజ్ చేయగలదు ఆ కాస్ట్యూమ్తో అని చూడాలి, ఎంతసేపు ఉంటుందని. ఇప్పుడైతే దగ్గర మేము మార్నింగ్ 7:30కి వచ్చాం మేకప్కి. ఇప్పుడు 9 అవుతుంది టైము. 10కి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో వేశారు, మేకప్ హెవీగా ఉంటుంది కాబట్టి పాపకి అందరికన్నా లాస్ట్లో స్టార్ట్ చేశారు మేకప్ వేయడం. మేకప్ అయితే అయిపోతుంది. మేకప్ చేశాక నెక్స్ట్ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా వేస్తారు. చూడాలి మా పాప వాటన్నిటిని ఎంతసేపు క్యారీ చేస్తుంది, ఎంతసేపు హ్యాండిల్ చేయగలుగుతుంది మమ్మల్ని సఫర్ చేయకుండా. చూడాలి. ఫస్ట్ టైం అయినా కూడా మా పాప చాలా ఓపిక్గా మేకప్ అయితే వేయించుకుంది, కానీ ఎంతసేపు ఉంచుకుంటుంది అన్నదే డౌట్. లాస్ట్కి ఏమవుతుందని. ఫ్యాన్సీ డ్రెస్ కోసం అయితే చాలా కష్టపడుతుంది మా పాప. చాలా ఓపిక్గా అయితే కూర్చొని మేకప్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే చెప్తాను. మీరు అందరూ అంటే మా పాప కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ తప్పకుండా. అలాగే లైక్, షేర్ కూడా, కమెంట్ కూడా చేయండి. అందరితో పాటు నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మా పాప అవుట్పుట్ ఎలా వస్తుంది లాస్ట్లో అని చెప్పి. మేకప్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోతుంది. మీకైతే మా పాప గెటప్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్నమెంట్స్ అవన్నీ వేస్తున్నారు పాపకి. చాలా ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్గా అయితే చాలా బర్డెన్ ఫీల్ అవుతుందేమో అనుకున్నాను, కానీ చాలా ఎంజాయ్ చేస్తుంది మా పాప కూడా. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా పాపని ఎంజాయ్మెంట్ చూసి. ఇప్పుడు చూసారు కదండి, పెద్ద కిరీటం కూడా పెట్టారు. ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా నెక్స్ట్ టు బి కంటిన్యూడ్ ఉంది. నెక్స్ట్ స్కూల్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మా పాప ఎంతసేపు ఈ మేకప్ని హ్యాండిల్ చేస్తుంది అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.